బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసింది. ఆ సీలింగ్ను తొలగిస్తూ రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వెసులుబాటు కలిగినట్లయింది. ఇప్పటికే ఇదే అంశంపై ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ జారీ చేసింది. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఆర్డినెన్స్ అమల్లో ఉండదు. అందుకే ఆర్డినెన్స్ స్థానంలో చట్టం చేసేందుకు అసెంబ్లీలో గత చట్టానికి సవరణ చేస్తూ రేపు బిల్లు పెట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్లోనే నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలుండటంతో జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2018 పంచాయతీ యాక్ట్లో ఉన్న 50% సీలింగ్ను తొలగిస్తామని అన్నారు. దీనిపై రేపు అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు మంత్రి పొన్నం. ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు ఆ 2018 చట్టంలో ఉన్నటువంటి 50% సీలింగ్ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతుతోటి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండరు. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే. పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లతో